హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్బి రైల్వే ఏఎల్పి ట్విట్టర్లో భాగంగా ట్విట్టర్ ట్రేడ్కి సంబంధించి ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక 4 క్లాసులు చెప్పుకున్నాం. అది చిజిల్ అనే క్లాస్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. చిజిల్ గురించి కటింగ్ టూల్స్లో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ చేద్దాం. సో అది వచ్చేసి మనకి స్క్రాపర్ అన్నమాట. స్క్రాపర్ కూడా వన్ టైప్ ఆఫ్ టూల్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ కటింగ్ టూల్. ఓకే, ఇది కూడా ఒక కటింగ్ టూలే. ఇది కూడా ఒక కటింగ్ టూల్ అండి. సో స్క్రాపర్ కూడా వన్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ అనమాట. స్క్రాపర్ అనేది ఏంటి? వన్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్. ఇది కూడా కటింగ్ టూల్ లెక్క. అయితే మనం ఈ స్క్రాపర్ దీని గురించి మనం చదివే ముందు ఏమేమి నేర్చుకుంటాం. ఇది ఏ మెటీరియల్తో తయారై ఉంటుంది? సో ఫస్ట్ థింగ్, ఏ మెటీరియల్. సో దీని యొక్క మెటీరియల్ ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి అనేది ఉంటుంది. దీని యొక్క ఆపరేషన్ ఏంటి, ఓకే, దీని యొక్క ఆపరేషన్ ఏంటి. సో స్క్రాపర్లో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా, టైప్స్ అనేవి ఉన్నాయా అనేది మనం నేర్చుకుంటాం. సో ఈ పాయింట్లో ప్రతి కటింగ్ టూల్, ఏ కటింగ్ టూల్ చూడండి, ఎనీ మెటీరియల్, ఎనీ డివైస్ చూసుకున్నా మనం వీటిని కవరప్ చేస్తే దాని నుండి బిట్ అనేది ఎటు పోదండి. బిట్ అనేది 100% అనేది వస్తుంది. సో మనం స్క్రాపర్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో ఇక్కడ చూడండి, స్క్రాపర్ కింద ఫిగర్ ఉంది కదా, కనిపిస్తుంది. సో ఫిగర్ అనేది చూసుకున్నట్టయితే ఇదంతా బాడీ పార్ట్ అండి. ఇదంతా బాడీ పార్ట్. ఇది హ్యాండిల్ అండి. ఇది హ్యాండిల్, వుడెన్ హ్యాండిల్తో ఉంటుంది అనమాట. ఇది హ్యాండిల్ అనేది దేంతో ఉంటుంది? వుడెన్ హ్యాండిల్తో ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి జాగ్రత్తగా ఒకసారి పరిశీలిస్తే, సో జాగ్రత్తగా గమనించండి, స్టడీ చేయండి. స్క్రాపర్ 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 ఫస్ట్ పాయింట్ ఏంటా, వాట్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్, వాట్స్ టైప్. సో ఒకసారి స్క్రాపర్ మీరు ఆల్రెడీ ఫిగర్ చూసారు కదా. సో స్క్రాపర్ అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా, ఎలా ఉంటుంది స్క్రాపర్. ఇది స్క్రాప్ అనమాట. సో జాగ్రత్త చూస్తాం. సో కొంచెం రాలేదు, అంకగా వచ్చింది. ఇది స్క్రాప్, ఓకే, ఇది స్క్రాపర్ అనమాట. సో ఇది సర్ఫేస్కి మనకి ఎలా కాంటాక్ట్ అవుతుంది? ఇలా కదా, డైరెక్ట్గా ఇది ఈ ఎడ్జ్ అనేది కాంటాక్ట్ అవుతుంది, రైట్. ఈ ఎడ్జ్ అనేది కాంటాక్ట్ అవుతుంది, రైట్. ఈ ఎడ్జ్ అనేది కాంటాక్ట్ అవుతుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ కటింగ్ టూల్స్ అంటే సింగిల్ పాయింట్, మల్టీ పాయింట్ అని ఉంటుంది అనమాట. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం, ఫైల్ అనేది మల్టీ పాయింట్ కటింగ్ టూల్. మల్టీ పాయింట్ కటింగ్ టూల్, ఓకే. ఎందుకు అదే. సో స్క్రాపర్ అనేది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఏంటది? సింగిల్, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనమాట. ఇది ఒక టూల్. సో ఫైల్ అనేది ఎందుకు మల్టీ పాయింట్ కటింగ్ టూల్? ఇలా ఫైల్ ఇచ్చాడు. సో ఇదో ఫైల్ అనుకోండి. సో ఇదో ఫైల్. సో ఇలా ఉంటాయి కదా, ఏముంటాయి, టీస్ అనేవి ఇట్లా ఉంటాయి, ఓకే. టీస్ అనేది అనేవి ఉంటాయి, ఓకే. టీత్స్ అనేవి ఉంటాయి, ఓకే. సో ఇది ఇది ఒక కటింగ్ టూల్, ఇక్కడ ఒక కటింగ్ టూల్. సో ఇలా నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్ అనేవి దీనిపైన ఉంటాయి కాబట్టి ఇది మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనమాట. అదే స్క్రాపర్ అనేది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇది ఇంపార్టెంట్. స్క్రాపర్ అనేది ఏంటి? సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఓకే. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఓకే. తర్వాత మెటీరియల్ ఏంటి? దీని యొక్క మెటీరియల్ అనేది ఇంపార్టెంట్ అండి. దీని యొక్క మెటీరియల్ సో ఇట్ ఈస్ మెటీరియల్ హార్డ్ అండ్ స్టీల్.
స్టీల్ అనమాట, హార్డ్ అండ్ స్టీల్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. ఏమని అడుగుతాడు ఇప్పుడు, స్క్రాపర్ ఈజ్ మేడ్ ఆఫ్, ఈజ్ మేడ్ ఆఫ్, ఈజ్ మేడ్ ఆఫ్ ఏంటి, హార్డ్ అండ్ స్టీల్, హార్డ్ అండ్ స్టీల్. అయితే ఈ స్క్రాపర్ అనేది ఒక్కోసారి ఈ ఫైలింగ్ ఉంది కదా, ఈ ఫైలింగ్ ఏదైతే ఉందో దీని యొక్క మనకి ర్యాస్పింగ్, ఓకే ఓకే ర్యాస్పింగ్ ఆయిల్ ఆఫ్ ఫైలింగ్. సో దీన్ని మళ్ళీ రీయూజ్ చేస్తారు అనమాట. రీయూజ్ చేసి మనం స్క్రాపర్గా యూజ్ చేస్తాం. దీన్ని మళ్ళీ యూజ్ చేస్తే స్క్రాపర్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో స్క్రాపర్గా యూజ్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు దీని స్క్రాపింగ్ అనమాట. అంటే ఏం లేదు, సో ఇలా సర్ఫేస్ ఉందనుకో, ఇలా సర్ఫేస్ ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ అనేది ఇచ్చాడు. సో ఇలా ఒక సర్ఫేస్ ఉంది. సో సర్ఫేసు ఇలాంటి బ్లాక్లు చిన్న ఉండిపోతాయి కదా, సో ఇవన్నీ కూడా ఈ స్క్రాపింగ్తో తీసేస్తాం అవి చిన్నవన్నీ రిమూవ్ చేస్తాం. ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. సో ఇలా చేసే ఆపరేషన్నే స్క్రాపర్తో చేసే ఆపరేషన్ని స్క్రాపింగ్ అంటాం. ఏమంటాం, స్క్రాపింగ్ అంటాం. వాట్ ఈస్ ద ఆపరేషన్ by using a scraper, that is called as a scrapping. సో స్క్రాపింగ్ అని చెప్పి, ఓకేనా, సరే ఓకే. తర్వాత ఇలా ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఎంత మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది, సో ఇన్ వన్ సింగిల్ స్ట్రోక్ అంటారనమాట. ఇన్ వన్ స్ట్రోక్ లేదా సింగిల్ స్ట్రోక్ అనొచ్చు. In single stroke maximum material removed. Okay, maximum material removed. So సింగిల్ స్ట్రోక్లో ఎంత, 0.12 0.4 mm. ఎంత, 0.12 0.4 mm. సో ఇందులో మనకి అంతే, స్క్రాపర్ అంటే ఇంతే, ఇంకేం ఉండదు. సో ఇక్కడ నేను ఇంకా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది హార్డ్ అండ్ స్టీల్ అని చెప్పాను. సో స్టీల్స్, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్ ఇంతకుముందు ఆల్రెడీ మెటీరియల్ చెప్పాను. సో స్టీల్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కార్బన్ కంటెంట్. దేని మీద ఆధారపడి ఉంటుంది, సో స్టీల్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కార్బన్ కంటెంట్. దేని మీద ఆధారపడి ఉంటుంది, కార్బన్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనేసి మనం, కార్బన్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అయితే ఈ కార్బన్ కంటెంట్ని బట్టి దేనిలో ఎంత స్టీల్ ఉందనేది, దాన్ని ఏ స్టీల్ అంటారనేది చూద్దాం. దేనిలో ఎంత ఉంది, దాన్ని ఏ స్టీల్ అంటారు. ఓకే, దేనిలో ఎంత, సో డెడ్ స్టీల్ ఫస్ట్ ఏంటి, డెడ్ స్టీల్. సో డెడ్ స్టీల్ అంటే దీన్ని ఎలా గుర్తు, డెడ్ స్టీల్ అని రాసుకోండి. ఇక్కడ మైల్డ్ స్టీల్ రాస్తారు, మైల్డ్ స్టీల్. ఇక్కడ మీడియం కార్బన్ స్టీల్, ఇక్కడ హై కార్బన్ స్టీల్ అని రాసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసుకోండి. చూడండి, సో ఇది కార్బన్ పర్సంటేజ్ అన్నమాట. ఏంటిది, కార్బన్ పర్సంటేజ్. హియర్ కార్బన్ పర్సంటేజ్. ఓకే, హియర్ కార్బన్ పర్సంటేజ్ ఇది. ఓకే, సో డెడ్ స్టీల్కి అయితే 0.15% ఉండాలి. ఓకే,
0.15 to 0.3% ఉంటే మైల్ స్టీల్ అంటారు. ఓకే, 0.3 టు 0.8% ఉంటే మీడియం కార్బన్ స్టీల్ అంటారు. ఓకే, మీడియం కార్బన్ స్టీల్ అంటారు. అదే 0.8 టు 1.5 ఉంటే హై కార్బన్ స్టీల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేస్తారు? మనం ఏ మెటీరియల్ మనం చెప్పినా సరే హై కార్బన్ స్టీలు, ఓకే, హై కార్బన్ స్టీలు, టూల్ స్టీలు ఇవే చెప్తున్నాం కదా. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారు చూద్దాం. ఇక్కడ కార్బన్ స్టీల్ అనేది చైన్ లింక్స్, బెంచెస్, నైవ్స్ వీటిలో ఇచ్చేస్తారు. ఎల్లాయ్ స్టీల్ అనేది టర్బైన్ బ్లేడ్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ఈ రెండు పెద్ద ఇంపార్టెంట్ కాదు మీకు. కిచెన్ యూటెన్సిల్స్, రేజర్ బ్లేడ్స్ స్టెయిన్లెస్ స్టీల్. రేజర్ బ్లేడ్లో ఏం ఇచ్చేస్తాం? స్టెయిన్లెస్ స్టీల్. ఇది రేజర్ బ్లేడ్లో ఏం ఇచ్చేస్తాం? స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, టూల్ స్టీల్ అనేది ఇది ఇంపార్టెంట్, చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. టూల్ స్టీల్ అనేది కటింగ్, వెల్డింగ్ అండ్ డ్రిల్లింగ్ టూల్స్. చూసాను కదా. సో టూల్ స్టీల్ లేదా హై కార్బన్ స్టీల్ దీంట్లో ఎంత ఉందని చెప్పాము ఆల్రెడీ? 0.8% టు 1.5%. ఓకే, సో 0.8%, 1.5% దాన్ని టూల్ స్టీల్ అంటాం. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? కటింగ్ టూల్స్ ఆల్రెడీ చదువుకున్నాం. వెల్డింగ్లో యూజ్ చేస్తాం. తర్వాత డ్రిల్లింగ్ చేస్తాం కదా, హోల్స్, ఈ టూల్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తు. ఇంకా ఫైనల్గా వచ్చేసి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్క్రాపర్. సో ఫ్లాట్ స్క్రాపర్, ఇక్కడ మనం చూస్తే ఫ్లాట్ స్క్రాపర్ అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేసెస్ ఆపరేషన్స్కి యూజ్ అవుతుంది. ఆఫ్ రౌండ్, సో ఇట్లా ఆఫ్ రౌండ్గా ఉంటే మనకి ఎక్కడైనా గ్రూవ్స్ అనేవి ఉంటాయి. ఆఫ్ రౌండ్ గ్రూవ్స్ ఉంటాయి. ఈ గ్రూవ్స్లో అంటే ఆపరేషన్ చేయడం అంటే ఇట్లా ఉంటాయి కదా, ఇలా ఆపరేషన్స్ బిట్ అనేది ఇలా ఉంటే ఇలాంటి దగ్గర మనం స్క్రాపింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత త్రీ స్క్వేర్ స్క్రాపర్ అంటే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా, త్రీ స్క్వేర్ స్క్రాపర్ అనేది ఇలా డైమండ్ షేప్లో ఉండే ఏవైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయో అలాంటి వీటి దగ్గర మనం యూజ్ చేసి ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత బుల్ నోస్ స్క్రాపర్ ఇది కూడా కాన్కేవ్ అనమాట. ఇట్లా ఏవైతే ఉంటాయో ఇలాంటి బిట్స్ ఉంటాయో దాన్ని స్క్రాప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో టూ హ్యాండిల్ స్క్రాపర్ అంటే మనకి ఎప్పుడైనా పైన ఒక బిట్ ఉండి కిందన ఒక బిట్ ఉండి, సో ఈ మధ్యన మనం స్క్రాపింగ్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా టూల్ బిట్ అనేది ఇలా పెట్టి స్క్రాప్ అనేది చేస్తాం. ఓకే, హుక్ స్క్రాపర్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హుక్ స్క్రాపర్. ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లాట్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. సో ఇదండి స్క్రాపర్ గురించి మనం పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు దీంట్లో. స్క్రాపర్ దీని యొక్క ఆపరేషన్ యూజ్ ఏంటి? ఫ్లాట్ సర్ఫేసెస్ మీద అన్వాంటెడ్ రిమూవ్ మెటీరియల్స్ని స్క్రాప్ చేస్తుంది. తర్వాత దీని యొక్క మెటీరియల్ ఏంటి? హార్డ్ అండ్ స్టీల్ అని సరే స్క్రాపర్. దీని యొక్క ఆపరేషన్ ఏమంటారు? దీని ద్వారా ఆపరేషన్ చేస్తే స్క్రాపింగ్ అంటారు. ఏమంటారు? స్క్రాపింగ్ ఆపరేషన్ అంటారు. సో ఓకే, ఇక్కడ మనకి సింగిల్
స్ట్రోక్లో మనకి ఎంత మెటీరియల్ రిమూవ్ చేస్తుంది 0.12 మ్యాక్సిమం 0.4 మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుందని చెప్పి టైప్స్ ఏంటి టైప్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు స్క్రాపర్లో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇంకో బిట్ ఉంటుంది ఫైల్ రీయూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే స్క్రాపర్ అంటారు స్క్రాపర్ అంటారు ఫైల్ని రీయూజ్ చేసినట్టయితే దాన్ని స్క్రాపర్ అంటారు ఇది కూడా బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇదండి స్క్రాపర్ మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్తో వద్దాం సరే థ్యాంక్ యూ